హాయ్ అండి. గుడ్ మార్నింగ్. అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. నేనైతే చాలా బాగున్నా అండి. ఏం లేదు, ఒక చిన్న రెసిపీతో మీ ముందుకొచ్చేసాను. ఈరోజు ఏంటంటే కర్రీ ఉప్పు శనగలో ఉప్పు శనగలో వంకాయ, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అండి. ఈరోజు కూర అనేది. ముందుగా ఏం చేయాలంటే గ్యాస్ పొయ్యి వెలిగించాలి. గ్యాస్ పొయ్యి వెలిగించి సిమ్లో పెట్టుకొని మన మన మనం వండుకునే పాత్ర తీసుకోవాలన్నమాట. వండుకునే పాత్ర తీసుకొని ఇది కొద్దిగా హీట్ ఎక్కినాక రైస్ అయితే అయిపోయిందండి. రైస్ అయితే అయిపోయింది. ఇప్పుడు కర్రీ అనేది వండుతున్నాను అన్నమాట నేను. ముందుగా ఏం చేయాలంటే ఫస్ట్ ఆయిల్ వేయాలి. ముందుగా అయితే ఆయిల్ వేసుకోవాలండి. కూరకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి. అంటే ఆయిల్ అనేది ఎక్కువ తీసుకోము మేము. కూరకు సరిపడా ఆయిల్ తీసుకోవాలి. కూరకు సరిపడా ఆయిల్ తీసుకొని దీంట్లో తాలింపులు ఒక చిన్న అంటారు చిన్న ఉల్లిపాయ అండి. ఒక తాలింపులు చిన్న ఉల్లిపాయలు కొద్దిగా మగ్గినాక పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు అంటే పచ్చిమిర్చి వేసుకుని ఇలా కొద్దిగా తిప్పుతూ ఉండాలి. అలా తిప్పుతూ ఉండాలన్నమాట. అంటే మా ఇంట్లో ఆయిల్ అనేది ఎక్కువ తినరండి, అందుకనే తక్కువ వేసాను. ఇప్పుడు ఈ పచ్చిమిరకాయలు, చిన్న ఉల్లిపాయలు, తాలింపులు అన్నీ వేసాం కదా. ఈ కొద్దిగా ఆగినాక ఇవన్నీ కొద్దిగా అయిపోయినాక మనం చిన్న కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. చిన్న కట్ చేసుకున్న మన ఉల్లిపాయలు వేసుకోవాలన్నమాట. ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఇప్పుడు
చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారా? ఇది ఉల్లిపాయలు వేస్తున్నాను ఇప్పుడు. అంటే ఇది రెసిపీ చాలామందికి వండటం కూడా చాలామందికి చేత కాదు. ఉల్లిపాయలు ఇప్పుడు కొద్దిగా తిప్పుతూ ఉండాలండి. ఏం లేదు, స్టాండ్ లేదు, లేకపోతే ఇంకా వీడియో అనేది చాలా బాగుంటుంది. స్టాండ్ అనేది లేదన్నమాట. అంటే ఏం చేస్తామండి మరి, ఎవరు లేనప్పుడు వండుకోవాలిగా మరి. అంటే ఏదో మాకు వచ్చి రాని కూరలే అండి. అంటే ఈ కూరలు అనేది చాలామందికి తినరు అనమాట. ఈ కూరలు అనేది ఎక్కువ చాలామంది ఎవరో తినరు. ఏం లేదు, ఒక 10 minutes ఉల్లిపాయలు వేగితే వంకాయలు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక 10 నిమిషాలు ఉల్లిపాయలు వేగితే ఫస్ట్ ఆయిల్ వేసాం, తాలింపులు, పచ్చిమిరకాయలు, చిన్న ఉల్లిపాయలు, ఉల్లిపాయలు ఇప్పుడు ఇవన్నీ వేసామండి. ఇప్పుడు అంటే ఎక్కువ నల్లగా చేసినా బాగోదు, ఇలా ఇంత చాలు లైట్గా. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వండుతారు కదా. అంటే నాకు వచ్చినట్టు వండుతానండి, దయచేసి ఎవరేమనుకోకండి. ఓకే, ఇప్పుడు మనం చిన్న చిన్న కట్ చేసుకున్న వంకాయలు వేసుకుందాం అనమాట. వంకాయలు వేసుకుందాము ఇప్పుడు. అంటే ఇప్పుడు సౌండ్ వచ్చింది కదా, నాది మెసేజ్కి అలా సౌండ్ వస్తుందండి. అంటే మనకి యూట్యూబ్లో ఎవరు ఏది పెట్టినా, లైవ్లో పెట్టినా, ఏదైనా మనకి మెసేజ్ వచ్చినా మా ఫ్రెండ్స్ నుంచి ఇంకా మెసేజ్లు అయితే అలాగ సౌండ్ వస్తుంది అన్నమాట నా ఫోను. వంకాయలు వేసుకోవాలి ఇప్పుడు. వంకాయలు వేసుకోవాలండి ఇప్పుడు. అంటే ఇది వీడియో అనేది చాలా లాంగ్ అండి. వంకాయలు వేసాము. వంకాయలు వేసిన తర్వాత కాసేపు మూత పెట్టేసేద్దాం. ఇప్పుడు ఒకసారి తీసి ఇప్పుడు కలుపుకోవాలండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, కలుపుకోవాలి. కలుపుతూ ఉండాలి అన్నమాట కాసేపు.
కొద్దిగా వంకాయలు వేగిన తర్వాత మనం ఏం చేయాలి, ఉప్పు శనగలు ఇది వేయాలన్నమాట. ఇది కొద్దిగా వేగిన తర్వాత, అంటే ఒక్కొక్కరు ఒక్కోలా వండుతారు. చాలామంది మసాలా వండుతారు, మేమైతే అలాంటి ఏం తినమండి. మేమైతే మసాలా అలాంటి ఏం తినమండి. ఎందుకంటే ఈ రోజుల్లో తల్లిదండ్రులకి మగపిల్లలు వండి పెట్టే వాళ్ళు అయితే ఎవరు లేరండి. ఎందుకంటే మా అమ్మకి అయితే నేనే వండి పెడతానండి. ఒక్కోసారి వాళ్ళు వండుతారు, ఒక్కోసారి నేనే వండుతాను. ఒక్కోసారి వాళ్ళు వండుతారు, ఒక్కోసారి నేనే వండుతానండి. కొద్దిగా ఇది ఏంటంటే లైట్గా కలర్ రావాలి. మన వంకాయలు